మిత్రులకు నమస్కారం. మిత్రులారా, కాకినాడలో పిఠాపురం ఏఈ నూకరాజు, ఆయన కుటుంబం దుర్మరణం, అలాగే ఆయన కూతురు రాసిన మరణ వాంగ్మూలం, ఇవన్నీ కూడా మనసును కలిచివేసే విషయాలే. సంఘటనా స్థలంలోని కారులో లభించిన ఏఈ నూకరాజు గారి లెటర్ కానీ, ఆ తర్వాత బయటకు వచ్చిన సౌజన్య గారి లెటర్ కానీ, ఇందులోని కంటెంట్స్ అన్నీ వాటిని మీకు తెలిసిపోయే ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ చాలామంది వాటిని చదివేశారు. క్లుప్తంగా ఆమె మరణ వాంగ్మూలం నుంచి మనకేమి అర్థమవుతుంది అంటే, ఆమెకు వివాహం జరిగింది, ఆ వివాహం ద్వారా చక్కటి బిడ్డ పుట్టాడు. కానీ వైవాహిక జీవితం, వైవాహిక సంబంధాలు సక్రమంగా లేవు, అవి డైవోర్స్ దాకా వచ్చినాయి. ఆ కారణంగా ఆమె భర్త తన బిడ్డతో అటాచ్మెంట్ పెట్టుకోలేదు. తన భర్త బిడ్డతో అటాచ్మెంట్ పెట్టుకోలేదు కాబట్టి బిడ్డ మంచి చెడ్డలన్నీ తానే చూసుకోవాలి కాబట్టి ఆ బిడ్డకు అన్నీ నేర్పించడం మొదలుపెట్టింది. ఇంత చిన్న వయసులోనే ఆ కుర్రవాడు గోదావరిలో పడ్డ తర్వాత మునిగిపోకుండా ఈత కొడుతూ తనను తాను రక్షించుకుంటూ ఏదో పడవ ఎక్కాడు కదా. అంటే ఆ కుర్రవాడికి చిన్నప్పటి నుంచే ఆమె ఈత నేర్పించింది అని అర్థం అవుతుంది. ఈత కాదు, కల్చరల్ యాక్టివిటీస్, అలాగే ఫైట్స్ వంటివి కూడా నేర్పించి ఉండవచ్చు. ఆ క్రమంలోనే తన కొడుకుని ఆ షూటింగ్ స్కూల్లో చేర్పించింది. బహుశా భర్త నోటీస్ ఇప్పించి ఉంటాడు డైవోర్స్కి. అందుకోసం లాయర్ కోసం ప్రయత్నిస్తుంటే ఆ మాట విని అతను ఈవిడ పర్సనల్ లైఫ్లోకి, ఈ సాదిక్ ఈవిడ పర్సనల్ లైఫ్లోకి ఎంటర్ అయిపోయాడు. ఈవిడ రోజు తన బిడ్డను అక్కడికి తీసుకెడుతుంది. వాడు ఈవిడి బిడ్డను చాలా ముద్దుగా చూస్తూ ఆడితో కబుర్లాడుతూ వీళ్ళ ఇంటి పర్సనల్ విషయాలను మెల్లమెల్లగా లాగాడు. భర్తతో విభేదాలు, వైషమ్యాలు. బిడ్డ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని గాలికి వదిలేయకుండా అతని కోసం వెంపర్లాడుతూ అన్ని చోట్లకి తీసుకెళ్ళి అన్నీ నేర్పిస్తుంది. ఈ రెండు విషయాలు చాలు. బిడ్డ భవిష్యత్తు కోసం అంతగా తాపత్రయపడుతున్న ఆ తల్లికి తన బిడ్డతో ఎవరైనా సరే ఆప్యాయంగా పలకరించి ఆదరణ ప్రదర్శిస్తే గనక వారి మీద మనసు మెత్తబడుతుంది, వారి మీద అభిమానం ఏర్పడుతుంది. ఆమె బిడ్డ మీద ప్రేమ ప్రదర్శించడం అన్నది ఆమె హృదయానికి ఉన్న తలుపును తెరవడానికి ఉపయోగించిన తాళం. ఆ తాళంతో ఆమె హృదయాన్ని తెరిచాడు, ఆమె అభిమానాన్ని చూరగొన్నాడు, ఆమెతో మంచి మాటలు చెబుతూ ఆమెకు స్వాంతన కలిగించాడు. భర్తతో పోరాడుతున్న ఆమెకు ధైర్యాన్ని ఇచ్చాడు, భర్త స్థానాన్ని మెల్లమెల్లగా ఆక్రమించాడు. ఏదో ఒక బలహీన క్షణంలో ఇద్దరూ ఒకటైపోయారు. ఆమె దాంట్లో ఒక సుందర నందన వనాన్ని చూసింది. కానీ అది వాడికి అలవాటైన ఆట. ఒక్కసారి ఆమె తన చేతిలోకి వస్తే అది రికార్డ్ అయిపోతుంది. ఇక ఆ తర్వాత నుంచి ఆమె తన బానిస అవుతుంది అయ్యింది. ఇక బ్లాక్మెయిలింగులు, కొట్టడాలు, దోపిడీలు తట్టుకోలేక ఏమైతే అదే అయ్యింది అని చెప్పి మేటర్ తన భర్త ముందు పెట్టేసింది. ఇది ఆమె మరణ వాంగ్మూలంలోని మొదటి పేజీలోని చివరి పేర. ఆ చివరి పేర ఒకసారి చూడండి. నాకున్న భయానికి నేను మొత్తంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయా. చాలాసార్లు తట్టుకోలేక చచ్చిపోదాం అనుకున్న రియోని చూసి ఆగేదాన్ని. రియో అంటే తన బిడ్డ. అలా సంవత్సరం భరించి నా భర్తకి చెప్పేశాను. అదండి ఆమె పరువుకు దెబ్బ కొట్టే ఆధారాలను వాడి చేతిలో పెట్టిన తర్వాత సంవత్సరం పాటు వాడి బ్లాక్మెయిలింగ్ని, హింసని భరించింది. అలా సంవత్సరం పాటు ఆ హింసను భరించి చివరికి నా భర్తకి చెప్పేశాను అంది కదా. చెప్పినప్పుడు ఆమె ఏమన్నదో ఆ మాటలు ఇక్కడ రాసింది, చూద్దాం. నీ ఆస్తి ఇచ్చేస్తా, అలానే నువ్వు అడిగిన డైవోర్స్ కూడా ఇచ్చేస్తా, నన్ను మాత్రం వాడి నుంచి కాపాడు అని అంది. ఈ ఒక్క మాట బట్టి ఏమర్థమవుతుంది? వారి వైవాహిక జీవితం విచ్ఛిన్నమైపోయింది. అతనికి సంబంధించిన ఆస్తి ఆమె కంట్రోల్లో ఉంది. ఎన్నాళ్ళు దాన్ని ఒడిసి పట్టుకుంది. అలాగే అతను డైవోర్స్ అడుగుతుంటే ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు భర్త ఆస్తి, తన కంట్రోల్లో ఉన్న భర్త ఆస్తి అతనికి వదిలేసుకున్నా పర్వాలేదు, అతనితో విడాకులు తీసేసుకున్నా పర్వాలేదు, ముందు ఈ దరిద్రుడి శని వదలాలి అనుకుని అతనికి చెప్పి అడిగింది రక్షించమని. ఈవిడ అడిగింది కదా అని వాడితో డిస్కషన్ పెట్టుకున్నట్టున్నాడు. వాడు చితక బాధేశాడు. ఆ దెబ్బలకి ఆమె భర్త కూడా భయపడిపోయాడు. అర్థం కాక అడుగుతాను, వాడి గురించి అంత తెలిసిన తర్వాత వాడితో మాట్లాడాలి అంటే వాడితో సమానమైన వాడిని ఎవరినో ఒకటి పట్టుకెళ్ళి మాట్లాడాలి. ఇతనే డైరెక్ట్గా మాట్లాడి ఉంటాడు. ఆమె భర్త వాడితో ఆ విషయం మాట్లాడాలి అనుకున్నప్పుడు మాట్లాడితే వాడు ఎలా రియాక్ట్ అవుతాడు, దాని పర్యవసనాలు ఎలాగుంటాయి అన్నది తెలిసి మన పరిచయస్తులలో వాడికి తగ్గవాడు ఎవరున్నాడు ఆ పరిస్థితుల్లో మాట్లాడడానికి అన్నది ఎవరినైనా నెతుక్కుని వాడిని తీసుకెళ్ళి వాడి
వాడితో మాట్లాడించాలి. ఆ విషయాన్ని అతడు లెక్కలోకి తీసుకోకపోవడం వలన వాడి చేత దెబ్బలు తిని భయానికి లోనవడం జరిగింది. ఇంకా ఆవిడ ఏం చెప్పిందంటే, అటువంటి టైంలో నా భర్తని వరల్డ్ మోస్ట్ డేంజరస్లో సెకండ్ ప్లేస్లో ఉండే కెమికల్ అంట అది ఇచ్చి చంపేశాడు, దానికి నా కొడుకు ప్రాణం అడ్డు పెట్టాడు. ఇక్కడ ఏం అర్థమవుతుంది? వాడి దగ్గర ఎటువంటి రహస్య సమాచారం ఉంది అంటే కనుక ఆవిడ జీవితంలోకి రావడం కాదు, ఇంట్లోకి ఎంటర్ అయిపోయాడు, భర్తతో ఫేస్ టు ఫేస్ అయిపోయాడు, ఈవిడ తల్లిదండ్రులతో కూడా ఫేస్ టు ఫేస్ అయిపోయాడు. కారణం చిన్న తప్పు, ఆడికి పెద్ద అవకాశం. ఒక వ్యక్తిని చంపేసి కూడా ఆ విషయం పోలీసులకు చెప్పకుండా ఆమె కొడుకు జీవితాన్ని అడ్డుపెట్టాడు. నువ్వు పోలీసులకు చెప్తే కనుక నీ కొడుకుని చంపేస్తాను, అది బ్లాక్మెయిల్ అంటే. వీడి గురించి వాళ్ళ ఇంట్లో చెప్తానన్నా సరే కొద్దిగా బెనిఫిట్ ఉందేమో అని ఇంటికి వెళితే కనుక వాళ్ళు కూడా మాకు ఇలాంటి తగలడ్డాడు అని బాధపడ్డారట. చెల్లి అయితే కనుక వాడితో జాగ్రత్తగా ఉండని చెప్పిందంట వాడి చెల్లి. అంత గొడవ జరిగిన తర్వాత, ఇంతకాలం గడిచిన తర్వాత అప్పుడు ఈవిడ గ్రహించగలిగింది వాడు చూపు, వాడి దృష్టి ఈవిడ ఆస్తి మీద ఉంది అని, ఈవిడ ఒంటి మీద కాదు. ముందు ఆమె మనస్సులో స్థానం సంపాదించుకుంటే శరీరం దానికి అదే దొరుకుతుంది. ఒక్కసారి శరీరం దాన్ని దొరికింది అంటే కనుక ఆమె ఆస్తి మొత్తం తనదైపోతుంది. ఆ విషయం ముందే వాడి ప్లాను. వాడిది షూటింగ్ స్కూలు. పోలీసులు కూడా వాడి స్కూల్లో ఆ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు, అట్లా వినియోగించుకుంటూ ఉండవచ్చు కూడాను, షూటింగ్ చేసుకోవడానికి నేర్చుకోవడానికి. అందులో తప్పు కూడా లేదు. కానీ అటువంటి పరిస్థితుల్లో ఆ పోలీసులతో వాడికి చాలా సాన్నిహిత్యం ఏర్పడి ఉంటుంది. అంత సాన్నిహిత్యం పోలీసులతో ఉన్నా లేకపోయినా ఆమెను బెదిరించాడు. నువ్వు పోలీసుల దగ్గరికి వెళ్తే కనుక తిరిగి నీ మీదే తప్పులు కేసులు పెట్టించి నిన్ను లోపల వేయిస్తా అని. వాడు ఆమెను ఇస్లాంలోకి మారమని ప్రతిరోజు హింసిస్తూనే ఉండేవాడు. కానీ ఆమె ఆ విషయంలో మాత్రం తలొగ్గలేదు, శ్రీకృష్ణుడినే నమ్ముకుంది. వాడు ఆమెను ఇస్లాంలోకి మారమని బలవంతం పెట్టాడు అంటే కనుక దాని అర్థం ఏంటి? అది లవ్ జిహాద్ కాదా? వాడు ఇంకా పోలీసులకి దొరకకముందు కొంతమంది కాకినాడలోనో పిఠాపురానికి చెందిన వాళ్ళు, కొంతమంది ముస్లిం మత పెద్దలు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి దాని మీద మాట్లాడుతూ ఇది లవ్ జిహాదు అని మతానికి అంటిస్తున్నారు, అది చాలా తప్పు, సమాజంలో తప్పులు చేసేవాళ్ళు అన్ని చోట్ల ఉంటారు, అటువంటి దుర్మార్గుడే వీడిని మా మతం అయితే సమర్థించడం లేదు, వాడు నేరం చేసుంటే వాడికి మరణశిక్షే విధించాలని మేము కోరుతున్నాము. బాబు సాదిక్కు, నువ్వు ఎక్కడున్నా అట్లా దాక్కోకుండా వచ్చి పోలీసులకు ఎంక్వైరీలో సహకరించు, వచ్చి పోలీసులకు లొంగిపో అని ఒక సలహా కూడా ఇచ్చారు. ఇలాగే ఒక ముస్లిం సామాజికవేత్తగా సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చే ఒక ఆయన అయితే గనక ఇక్కడ జరిగిన విషయాలన్నీ కూలంకషంగా చర్చించి ఒక సలహా ఇచ్చేసాడు. ఏంటంట, జీవితం అనేది చాలా విలువైనది, చాలా గొప్పది, అది దాన్ని ఎట్లాగా ముగించుకోవడం చాలా తప్పు, కష్టాలు అందరికీ వస్తాయి, వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి కానీ జీవితాన్ని ఇలా నాశనం చేసుకోకూడదు అంటూ సలహా ఇచ్చాడు. ఇక్కడ మనం కేవలం సౌజన్య వైపు నుంచి మాత్రమే మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం సాదిక్ బంధువుగా, సాదిక్ మిత్రుడిగా అతని వైపు నుంచి కూడా మాట్లాడుకుందాం. ఇక్కడ సాదిక్ ఒక ప్రీఫిక్స్డ్ షెడ్యూల్డ్ ప్రకారం జాగ్రత్తగా ఆమెను తన వలలోకి తెచ్చుకుని తన టార్గెట్ ఏంటో దాన్ని రీచ్ అయ్యాడు. అతనికి ఇట్లా లేడీస్ని ట్యాకిల్ చేయడం అనేది ఇదే ఫస్ట్ కేసా? అతని వయసు 26 సంవత్సరాలు. ఈ 26 సంవత్సరాల్లో అతను ఏ స్త్రీ కేసి చూడలేదా? ఏ స్త్రీకి వల వేయలేదా? అంటే 26 ఏళ్ళు వయసు వచ్చే వరకు పతివ్రతలా అలా కూర్చున్నాడా? కాదు కదా. అతను కనీసం 14-15 సంవత్సరాల వయసు నుంచి ఇటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉండవచ్చు. కాబట్టి అతను చాలా ఎక్స్పర్ట్ అయ్యాడు కాబట్టి వీడిని తేలిగ్గా లొంగ తీసుకున్నాడు. అలాగే ఇదే షూటింగ్ స్కూల్లో ఆల్రెడీ అనేక మందిని అతను ఇదే విధంగా క్యాప్చర్ చేసి ఉండవచ్చు, అవి బయటికి రాలేదు, ఇది ఆత్మహత్య వల్ల బయటకు వచ్చినాయి. సేమ్ ఇలాగే విజయవాడలో ఒక వ్యక్తి ఒక షాపుని అద్దెకి తీసుకున్నాడు. ఆ షాపు యజమాని నాకు గుర్తులేదు, డైవోర్సీ లేదా విడోవర్ అయి ఉంటుంది. ఆమె తన తల్లితో కలిసి జీవిస్తుంది. ఆ షాపు అద్దెకి తీసుకున్నాడు. అందులో ఏం పెట్టాడో మనకైతే తెలియదు. అతి తక్కువ టైంలోనే, అంటే 1-2 నెలల లోపే ఆ తల్లి కూతుళ్ళు ఇద్దరికి అతను ప్రాణం అయిపోయాడు. ఈ సంఘటన జరిగి 1 సంవత్సరం లోపే అయి ఉంటుంది. ఆ డీటెయిల్స్ నాకు పూర్తిగా స్ఫురణకు రావట్లేదు. అలాగే ఆ మెటీరియల్ని నేను
నెట్లో రీట్రైవ్ చేయడానికి కూడా నాకు టైం సరిపోవట్లేదు. అతడు వాడి మీద అజమాయిషి మొదలుపెట్టి ఆ ఆస్తిని తన సొంతం చేసుకోవాలి అనుకునే ప్రయత్నంలో ఉండగానే వారు దాన్ని బయటపెట్టి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఆ విధంగా వాళ్ళు ఆ మరక కబంధ హస్తాల నుంచి తప్పించుకున్నారు. అలాగే రాజమండ్రి చందన షాపింగ్ మాల్ అలా చందనాజ్ అయ్యింది. అక్కడ డ్రైవరే అల్లుడయ్యి ఆ తర్వాత ఓనర్ అయ్యాడు. ఓనర్ అయిన తర్వాత హిందూ పేరుతో ఉన్న ఆ షాపుని ముస్లిం పేరుగా మార్చేశాడు. చందనాని చందనాజ్గా మార్చేశాడు. ఈ సాధికులందరూ ఒకే ప్యాటర్న్లో డబ్బున్న స్త్రీలను ట్యాకిల్ చేసి వాళ్ళ ఆస్తులను ఎట్లా కొల్లగొట్టి వాటికి యజమానులు అవుతున్నారు. వాళ్ళు ఎట్లా ఆ లేడీస్ని ట్యాకిల్ చేస్తున్నారు అంటే వాళ్లకు ఒక వ్యవస్థ ఉంది. వాళ్ళ మతానికి ఒక వ్యవస్థ ఉంది. స్త్రీలను ఎట్లా ట్యాకిల్ చేయాలి, వాళ్ళని ఎట్లా పడగొట్టాలి, వాళ్ళు ఒక్కసారి నీ గాలానికి చిక్కిన తర్వాత వాళ్ళని ఎట్లా ట్రీట్ చేయాలి అన్న విషయం వాళ్ళకి ప్రతి ఒక్క కుర్రవాడికి నేర్పుతారు. మీరేమో మీ పిల్లలకు ఎంటెక్లు ఎంసెట్లు నీట్లు రాయించి వాళ్ళను 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పెద్ద పెద్ద కాలేజీల్లో డబ్బులు పెట్టి చదివించి అప్పుడు వాళ్ళు రూపాయి పాపాయి సంపాదించుకునేలాగా తయారు చేస్తున్నారు. వాళ్ళు వాళ్ళ పిల్లలకు మీ ఆడవాళ్లను ఎట్లా ట్యాకిల్ చేయాలి అన్నది బాల్యావస్థ నుంచే నేర్పుతున్నారు. అభ్యాసము కూసు విద్య అంటారు కదా, అలా అభ్యాసం చేస్తూ ఉంటే దానికి అదే అందులో మనకి గిఫ్ట్ టెక్నాలజీ ఏర్పడుతుంది. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పెర్ఫెక్ట్. ఒకరిద్దరు అమ్మాయిల దగ్గర వాళ్ళ టెక్నిక్లు ఫెయిల్ అవ్వచ్చు, ఆ తప్పులు దిద్దుకుంటారు, ఆ తర్వాత సక్సెస్ అవుతారు. అట్లా సక్సెస్ అవుతూ ఉంటే అది మరింక తేలికవుతుంది. అదుగో అలా ముదిరిన ఊసర వెళ్ళి ఈ సాదిక్ హింసించడంలో బాధ పెట్టడంలో మాస్టర్స్ డిగ్రీ చేసిన ఈ సాదిక్ హింసను భరించలేక ఈ కుటుంబం గోదావరి పాలయ్యింది. నా ఉద్దేశంలో ఈ సౌజన్య ఒక్కతే కాదు, ప్యారలల్గా సైమిల్టేనియస్గా మరింతమంది అమ్మాయిలు కూడా ఇతని ట్రాప్లో ఉండవచ్చు. వీళ్ళు తమ పిల్లలకి ఇచ్చే ట్రైనింగ్ సిస్టమ్ వల్ల ప్రతి సౌజన్యకు ఒక సాదిక్ తయారవుతూనే ఉంటాడు. ఈ సాదిక్ ఫ్యాక్టరీలు ప్రతి ఊళ్ళో కూడా ఉన్నాయి. ప్రతి ఊళ్ళో కూడా ఇటువంటి సాదికులు తయారవుతూనే ఉంటారు. ఆ ఫ్యాక్టరీల పేర్లు నేను ఇక్కడ చెబితే గనక యూట్యూబ్ ఒప్పుకోదు. యూట్యూబ్ ఒక బ్రాహ్మణుని తిడితే గనక పండగ చేసుకుంటుంది, టక్మని టిక్కు పెడుతుంది. అంతేగాని ఈ సాదికులు వాళ్ళ బావమర్దులు కనుక మనం చిన్న మాట అన్నా సరే ఆ వీడియోని ఆపేస్తుంది. అంతేకాదండి, మన రాజకీయ నాయకులు కూడా వాళ్ళ జోలికి వెళ్ళడానికి ఒప్పుకోరు. వాళ్ళు తప్పు చేసినా పట్టించుకోరు. కోర్టులు కూడా ఈ శర్మలు వర్మలు రావులు రాజులు స్టీవెన్లు డేవిడ్లు జాన్లు అయితే గనక చచ్చినా బెయిల్ ఇవ్వని పరిస్థితుల్లో కూడా సాదిక్కులు సులేమాన్లకైతే గనక బెయిల్ వెంటనే ఇచ్చేస్తున్నాయి. వాళ్ళు అటువంటి వ్యవస్థను నిర్మించుకున్నారు. You are unique, you are special, you are individual and you have your own dream, your own vision for your life. Am I right or am I wrong? చూస్తున్నారు కదా ఈ కొడుకు ఏం చెప్తున్నాడో. అమ్మాయిలకి రెచ్చిపోమంటున్నాడు, మీ జీతం మీది, మీకు నచ్చినట్టు బతకండి అంటున్నాడు. ఎవరితోటి? హిందూ అమ్మాయిలతోటి, అంతేగాని ముస్లింలతో ఆ మాట అనలేడు. Women are put in 3 boxes: as a daughter, as a wife or as a mother. Nothing wrong with it, but this cannot be your only identity. That every single one of those identities has a relationship with a man. ఈ ముండ కొడుకు అమ్మాయిలతో ఏం చెప్తున్నాడు? మీకు నచ్చిన మొగాళ్ళతో మీరు రిలేషన్ పెట్టుకోవచ్చు అని చెప్తున్నాడు. ఇక్కడ ఇతను మాట్లాడిన విషయాలు మనం తర్వాత చర్చించుకుందాం. ఇతనే కాదు, కమ్యూనిస్టులు కూడా స్త్రీ స్వేచ్ఛ అనుకుంటూ తల్లిదండ్రుల్ని ఎదిరించమని, భర్తని ఎదిరించమని చెప్తారు. అటువంటి దిక్కుమాలిన సలహాలను హిందూ స్త్రీలకు, హిందూ బాలికలకి ఇచ్చే ఏ ముండా కొడుకు కూడా మిగిలిన మతాల వారికి అటువంటి సలహాలను ఇవ్వలేరు. అట్లా ఇస్తే కనుక హలాల్ అయిపోతారన్న విషయం వాళ్ళకి తెలుసు. మిత్రులారా, నిజానికి సాదికుల్లో చాలామంది సాదికులు చాలా మంచి వాళ్ళు ఉంటారు. కానీ అందులోనే ఒక 20% ఇటువంటి సాదికులు ఉంటారు. ఎవడో ఒక్క సాదిక్కు చెడ్డవాడు కదా అని సాదిక్కులందరినీ దూరం పెట్టడం తప్పు అని ఎర్రి కబుర్లు చెప్పే ఎర్రినా కొడుకులు చాలామంది ఉన్నారు. నిజంగానే అటువంటి మంచి సాదికులు అంటూ ఉంటే కనుక ఆ మంచి సాదికులు మన ఆడవాళ్ళ జోలికి రారు. వాళ్ళ జీవితాలు వాళ్ళు గడుపుతారు. మన ఆడవాళ్ళతో పరిచయాలు పెంచుకోవడానికి ప్రయత్నించే ప్రతి సాదిక్కు ఆ స్కూల్లో తయారైన సాదిక్కే. మనం మన పిల్లలకు, ప్రత్యేకించి ఆడపిల్లలకు సాదిక్కుల గురించి పూర్తి అవగాహన వచ్చేలాగా బాల్యావస్థ నుంచి నేర్పాలి. లేకపోతే ఇదిగో ఇట్లాగే ఉంటుంది. మిత్రులారా, ఈ విషయం మీద
మళ్ళీ విపులంగా మాట్లాడడానికి ఇంకొకసారి ప్రయత్నిస్తాను. ప్రస్తుతానికి సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.